ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 932వ నామం, 3 అక్షరాల నామం మహేసి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం మహేశ్యై నమః అని చెప్పుకోవాలి. మహా ప్లస్ ఈసి, మహేషి. మహత్వం మనకు అధినాథుడు, ఇది స్థూలార్థం. ఈశ్వరులకే ఈశ్వరురాలు, ఆమెకి మీద పైన ఇంకొక ఈశ్వరుడు లేడు. ఇంకొక అర్థం ప్రణవాకార. ప్రణవానికి మహేశ్వర శబ్దం శాస్త్రంలో చెప్పారు. యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య య పరస్పర మహేశ్వర అన్నాడు. అంటే అన్నిటికీ పరుడు అంటే ఉత్కృష్టమైనది ఏదేందో, దేనిపైన మరేదీ లేదో దాన్ని మహేశ్వర అనాలి. పుంలింగంలో మహేశ్వర, స్త్రీలింగంలో మహేషి లేదా మహేశ్వరి. ఈ మహేశ్వరి అనేది ఇంతకుముందు నామంలో మనం చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ నామం కంటే ఈ మహేషి గురించి మాట్లాడతాం. మహాదేవ సముత్సన్న మహాద్భిర్యతాధృత మహేశస్య వధుర్యస్మాత్ మహేషి తేన సా స్మృతా అని చెప్పి దేవి పురాణం చెప్తుంది. ఆవిడ శివుని నుంచే కలుగుతోంది. శివుడి మనస్సే అమ్మ. శివుడికి మనస్సే అయిన దాని మీద దయ చూపించాలని మనసు పుట్టింది. ఆ మనస్సే అమ్మవారు, ఆ దయే అమ్మవారు. మహేశ్వరు నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ మహేషి. మహాద్భిర్యత అర్భత అంటే మహాత్ముల చేత చెప్పబడినది, సేవింపబడేది మహేష్. మహాత్ములు, ఋషులు, దేవతలు అందరూ ఆరాధన చేస్తారు కనుక అమ్మ మహేషి. మహేశస్య వధువు అంటే మహేశ్వరుడిని యొక్క పత్ని కనుక అమ్మ మహేషి. శివా శివాని, శంకర శంకరి, రుద్ర రుద్రాని చాలాసార్లు చెప్పుకున్నాం. అట్లాగే మహేశ్వర మహేషి వాళ్ళిద్దరూ అమ్మ శివుడికి అభిన్నురాలు అని చెప్పడమే ఈ నామాల యొక్క ఉద్దేశం. ఓం ఐం హ్రీం శ్రీం మహేశ్వరే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.